బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. బాధితురాలు మైనర్ కాదని వాదిస్తున్నారు భగీరథ్ తరపు లాయర్లు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 2021లో కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ కేసుగా మాట్లాడుకుంటారు. దానికి సంబంధించి దాంట్లో ప్రస్తుతం మైనర్ బాలికగా ఉన్న అమ్మాయికి 15 ఏళ్లుగా నమోదైందని చెప్తున్నారు బండి సాయి భగీరథ్ తరపు లాయర్లు. 2021లో నిర్మల్ జిల్లా కేంద్రం బావుపేటలో బాధితురాలి తల్లిదండ్రుల నివాసం గురించి ప్రస్తావించడం జరిగింది. అదే టైంలో బాధితురాలపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. అమ్మాయితో పాటు తండ్రిపై 9/7/2021 మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారం అంటే ఆ సెక్షన్ 180 కింద కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 34/21 పేరుతో నమోదు చేశారు కేసు పోలీసులు. ఆ టైంలో బాధితురాలకి 15 ఏళ్ళని కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. అయితే అమ్మాయి వయసు 15 ఏళ్ళు అనడానికి నిర్మల్ జిల్లా పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కోర్టులో సమర్పించిన ఛార్జ్షీట్లో మాత్రమే అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. ఇప్పుడు 2021కి నిర్మల్ కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకొస్తున్న బండి సంజయ్ తరపు న్యాయవాదుల గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. దీన్ని బేస్ చేసుకుని అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని నిరూపించాలని భగీరథ్ తరపు లాయర్లు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మొయినాబాద్ పిఎస్లో తల్లిదండ్రులు సమర్పించారు ఆధార్ కార్డ్ని. ఎవరిది? మైనర్ బాలికది. అలాగే స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం అమ్మాయి మైనర్ అని పోలీసులు నిర్ధారించారు. అయితే హైకోర్టు ఈ ఛార్జ్ షీట్లో నమోదు చేసిన వయస్సును పరిగణలోకి తీసుకుంటుందా అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఒకసారి ఆ ఛార్జ్ షీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ ఛార్జ్ షీట్ని మీరు చూడొచ్చు. మీరు చూస్తే దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ అలౌడ్ ద కార్ టు మైనర్ గర్ల్ టు డ్రైవ్ ద కార్ అంటూ కూడా మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జ్యుడిషియల్ అంటూ కూడా ఆ డీటెయిల్స్ని మాట్లాడుకొచ్చిన సందర్భం. దాంట్లో 8/7/2021 గురించి ప్రస్తావిస్తూ అంటే 8/7/2021 సాయంత్రం 5:30 ఈ ఇష్యూ, ఈ లైసెన్స్ ఇష్యూ లేకపోతే డ్రైవింగ్ ఇష్యూ ఇది తలెత్తింది. దాన్ని 9/7/2021 9/7/2021 రోజు దీన్ని ట్రిగర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రస్తుతం ఆ ఛార్జ్ షీట్ని, ఆ ర్యాష్ డ్రైవింగ్ కేసుకి సంబంధించిన ఛార్జ్ షీట్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా ఇటు బండి సాయి భగీరథ్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పోలీసు నుంచి ఎటువంటి వర్షన్ వినిపిస్తూ ఉంది అండ్ దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఈ ఛార్జ్ షీట్ అంశం ప్రస్తుతం నిర్మల్లో, ఎందుకంటే నిర్మల్ సెంట్రిక్ అనే ప్రస్తుతం ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. నిర్మల్లో ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. ఈవెన్ బండి సాయి భగీరథ్ కూడా పోలీసులకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఒక లెటర్ ప్రస్తుతం తీవ్రమైన చర్చలో ఉంది. దాంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ అంశంలో తను మైనర్ అంటే అప్పటికే 2021 టైంకి తను 15 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు ఈజీగా అట్లీస్ట్ 19 ఏళ్ళు ఉంటాయనేది. 2021 2025 అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు 4 ఏళ్ళు అనుకున్న 19 ఇయర్స్ కన్ఫర్మ్ వేసారు అని చెప్పి. సో ఇక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ గ్రౌండ్స్ తీసుకున్నారు? భగీరథ్ కేసులో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణం. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా నిర్మల్ జిల్లాకు ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చేరింది. ఎవరైతే బాధితురాలు కుటుంబం ఉందో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా, అదేవిధంగా నిర్మల్ జిల్లాకు చెందిన వారు కానీ ఒక చర్చ కూడా కొనసాగింది. అయితే మనం ఒకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసినట్టుగా అయితే ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే బాధితురాలు ఉన్నదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పేరు చెప్పకూడదు కాబట్టి మనం చెప్పట్లేదు. దీనికి సంబంధించి అంతా కూడా గోప్యంగా ఉంచుతాం. ఫోక్సో కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఆర్టీవీ వార్తలు అందించే ప్రయత్నం. అయితే చాలా క్లియర్గా ఆ క్రైమ్ నంబర్ 34/2021 ఎంబీఐ మోటార్ యాక్ట్ 180 ప్రకారం ఈ కేసు నమోదైంది. ఈ కేసు 9/7/2021 నమోదైంది. 21 నమోదైనప్పుడు చాలా క్లియర్గా ఎవరైతే బాధితురాలు
తండ్రిపై అదేవిధంగా బాధితురాలపై నమోదైంది. అప్పుడు బాధితురాలు వయస్సు 15 సంవత్సరాలని ఆ ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. మళ్ళీ చెబుతున్నాను, ఆ బాధితురాలు అప్పటి 2021 వయసు 21 అని చెప్పే ప్రయత్నం పోలీసులు చెప్పారు. అయితే రిలయబుల్ సమాచారం పోలీసుల దగ్గర లేదు. ఇప్పటికే సంబంధిత సిఐ గారిని మనం సంప్రదించడం జరిగింది. ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ప్రస్తుతం మా దగ్గర లేవు, కోర్టులో సమర్పించాం, అక్కడి నుంచి తీసుకోవాలి, అది సిఏ కాపీస్ అంటే సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ తరపున న్యాయవాదులు ఇప్పటికే 2 రోజుల క్రితం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఈ ఏదైతే ఈ క్రైమ్ నంబర్కి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఛార్జ్షీట్ కూడా తీసుకున్నారు. అయితే దీని ద్వారా ఒకటే చెప్పే ప్రయత్నం చేశారు. 2021లో అమ్మాయి వయసు 15 సంవత్సరాలు ఉంటే ఇది 2026 కాబట్టి 20 నుండి 21 సంవత్సరం ఉంటుంది. ఇది మేజర్ అని చెప్పే ప్రయత్నం బండి సంజయ్ తరపున న్యాయవాదులు హైకోర్టులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తీవ్రంగా ఈ కేసులో బండి సంజయ్ కుమారుని అంశంలో వాదోపవాదాలు సుప్రీంకోర్టు దగ్గర సమర్పిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు దగ్గర కూడా చాలా సీరియస్గా ఈ అంశంలో ధర్మాసనం దగ్గర వాస్తవికాలు చెప్పే ప్రయత్నం ఇటు బండి సంజయ్ తరపున న్యాయవాదులు చెప్తున్నారు. ఈ రకమైన ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేసి ఇంటర్మ్ ఆర్డర్ తీసుకోవాలి, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తీసుకోవాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు జోరుగా ప్రచారాలు అందుతున్నాయి. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాలి. కానీ చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఎవరైతే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కావాలనే ఈ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఒకవేళ కనుక నిజంగానే ఉంటే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, 10th మెమో ఉంటుంది, బోనోఫైడ్ ఉంటుంది. ఇదంతా ఉండగా కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసిన తర్వాత కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత పోక్సో తర్వాత అదనంగా 2 సెక్షన్లు ఎవరైతే సంబంధిత ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు సంబంధిత ఐపీఎస్ ఆఫీసర్ యాడ్ చేసిన తర్వాత అసలు ఎందుకు ఈ అంశంలో చర్చ కొనసాగలేదని కొంత ఆ న్యాయస్థానం కూడా పరిశీలిస్తున్నట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. దీంట్లో చాలా క్లియర్గా చాలా సీరియస్గా కోర్టు కూడా మానిటరింగ్ చేస్తుంది. ఇప్పటికే పోలీస్ టీంలను ఎక్కడైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో అక్కడికి పంపించారు, అక్కడి నుంచి రిలేబుల్గా తీసుకున్నారు. అంటే ఆధారితంగా రాతపూర్వకంగా ఎప్పుడు బర్త్ సర్టిఫికేట్ రిలీజ్ అయింది, అసలు బర్త్ సర్టిఫికేట్ ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, పుడితే ఏ సంవత్సరం హాస్పిటల్లో ఇది జననం జరిగిందనే కోణంలో పోలీసులు ఇప్పటికే పోలీసుకు సంబంధించిన టీం వచ్చి పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు ఇదంతా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మానిటరింగ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఈ అంశం పైనే ప్రధానంగా ఇప్పుడు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడే 2015 అంటే 2021లోనే 15 సంవత్సరాలు ఉన్నాయంటే ఇప్పుడు పక్కగా మేజర్ అని చూపెట్టే ప్రయత్నం కోర్టులో జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రకంగా బోగస్ అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిర్మల్ జిల్లాలో ఈ కేసు ఏదైతే